నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా వివిధ జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా నుంచి మంజులు గారు అందుబాటులో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మంజులు గారు. నమస్కారం అండి. మంజులు గారు, జిల్లాలో జరుగుతున్న ముఖ్య కార్యక్రమాల గురించి తెలియజేయండి. ఇటీవల జిల్లాలో 3 మంత్రులు పర్యటించారు. హుజూర్ నగర్, కోదాడలో పర్యటించారు. మరోవైపు త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లా ముఖ్య అధికారులంతా బదిలీ అయ్యారు. ఎన్నికల కోసం జిల్లా యంత్రాంగం సన్నద్దమవుతున్నారు. పోలీసులు గంజాయి, పీడీఎస్, బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. తనిఖీలు నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో చూసినట్టయితే 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు సన్నద్దం చేసేందుకు కృషి చేస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో పారిశుద్ధ పనులు వేసవి సమీపిస్తుండటంతో తాగునీటికి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇటు ప్రభుత్వ 6 గ్యారెంటీల్లో ఉచిత కరెంటు, గ్యాస్ సబ్సిడీ పథకాలకు సంబంధించి ఇంకా కావాల్సిన సమాచారాన్ని సదరు ఉద్యోగులు సేకరిస్తున్నారు. అటు కేఆర్ఎంబీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పలు చోట్ల ఆందోళన చేపట్టారు. ఇటీవల ఇటు గిరిజన ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఈ నెల 15న ఘనంగా నిర్వహించుకున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన మంత్రుల పర్యటన గురించి తెలియజేయండి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల హాస్పిటల్ ను జిల్లా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఇన్ఛార్జి కూడా అటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సందర్శించారు. నియోజకవర్గ పరిధిలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. హుజూర్ నగర్ 100 పడకల హాస్పిటల్లో రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సిబ్బంది కొరతపై తెలియజేయగా త్వరలో స్థానికంగా ఉన్న ప్రజల నుంచి సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. ఇటు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఇప్పటికే ఉన్న పలు వ్యాధులతో పాటు మరికొన్నిటిని జత చేస్తున్నట్టు, ఆరోగ్యశ్రీ పథకంలో కూడా 1800కు పైగా వైద్య చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ అధికారులందరూ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ 6 గ్యారంటీల అమలు కోసం సూర్యాపేట జిల్లాలో ఎలాంటి పనులు జరుగుతున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో భాగంగా సబ్సిడీలో వంట గ్యాస్ ఇచ్చేందుకు పథకం కోసం సదరు గ్యాస్ పంపిణీదారులు ఇంటింటికి తిరిగి ఆధార్ నెంబర్, కనెక్షన్ నెంబర్, అలాగే పూర్వ రసీదులకు సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తున్నారు. మరోవైపు గృహలక్ష్మి పథకంలో భాగంగా ఇచ్చే ఉచిత కరెంటు కోసం కూడా ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో మొత్తం 4,51,000 గృహ కనెక్షన్లు ఉండగా 2,75,000 పైగా గృహజ్యోతి పథకంలో నమోదు చేసుకున్నారు. వీరందరికీ 200 యూనిట్ల ఉచిత కరెంటు కోసం దరఖాస్తులు వచ్చాయి. అందులో ఇప్పటి వరకు 2 లక్షల పైగా వివరాలను ఆన్లైన్ చేశారు. జిల్లాలో విద్యుత్ ఉన్నతాధికారులతో పాటు నోడల్ అధికారులను కూడా ప్రత్యేకంగా నియమించి ఇంటింటికి తిరిగి వివరాలను సేకరించి నమోదు చేస్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు జిల్లా అధికారులు ఎలా సన్నద్ధమవుతున్నారో చెప్పండి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు కూడా తావు లేకుండా ముందస్తుగా మాక్ పోలింగ్ చేపడుతున్నారు. నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్లకు కూడా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మరోవైపు ఈవీఎంల తనిఖీ కొనసాగుతుంది. పోలింగ్ సామాగ్రి విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా మెషిన్ల పరీక్షిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విశ్వకర్మ పథకం అమలుకి ఎలాంటి చర్యలు చేపడుతున్నారో చెప్పండి. ఈ నెల 15న అన్ని గ్రామాల్లో కూడా విశ్వకర్మ పథకంపై అవగాహన కల్పించేందుకు గ్రామ సభలను అయితే నిర్వహించారు. ఏ కులంకు చెందిన వారైనా సరే చేతి వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నట్టయితే ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణతో పాటు ఉచితంగా యంత్రాలను కూడా అందించనున్నట్టు తెలిపారు. జిల్లాలోని బ్యాంక్ అధికారులు కూడా వృత్తిదారులకు రుణాలు అందిస్తారన్నారు. త్వరలో జరగనున్న 10వ తరగతి పరీక్షల కోసం విద్యాశాఖ ఎలా సన్నద్ధమవుతోందో చెప్పండి. ఈ నెల 15 నుంచి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు అంతర్గత మార్కులను కేటాయించేందుకు రికార్డుల పరిశీలన బృందాలు జిల్లాలో పర్యవేక్షిస్తున్నాయి. స్కూల్లో నిర్వహించిన పరీక్షలు, ప్రాజెక్టు వరకు పుస్తక పఠనం సంబంధించి తనిఖీలు నిర్వహించి 20 మార్కులను కేటాయిస్తున్నారు. విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో సబ్జెక్టు వారీగా 80 మార్కులను కేటాయిస్తారు. అయితే మరో 20 మార్కుల కోసం సదరు విద్యార్థి యొక్క పఠనం, ప్రాజెక్టులను కూడా పరీక్షించి ఆధారపడి 20 మార్కులను కేటాయిస్తారు. జిల్లాలో ఈ శ్రమ్ కార్డుల నమోదు ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? ఈ శ్రమ్ పథకంలో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు గారు ఇటీవల ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ పథకంలో నమోదు చేసుకున్న వారికి 12 అంకెలు గల ప్రత్యేక గుర్తింపు కార్డు ఇస్తారని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు మరణించినట్టయితే 2 లక్షల బీమా వర్తిస్తుందని వెల్లడించారు. 2022 మార్చి 31 వరకు కూడా ఇప్పటి వరకు మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నట్టయితే ప్రమాద బీమాను పొందేందుకు ఈ శ్రమ కార్డు, ఆధార్ కార్డు, సదరు FIR, పోస్ట్ మార్టం రిపోర్టు కూడా అన్ని సమర్పించి సూర్యాపేట సహాయ కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. ధన్యవాదాలు మంజులు గారు. ఇదండి సూర్యాపేట జిల్లా నుంచి మంజులు గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.